బీజాపూర్కు పశ్చిమ భాగంలో అలీ ఆదిల్ షా తన భార్య చాంద్ బీబీ స్మారకార్థం బీజాపూర్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాంద్ బావడిని తవ్వించేందుకు నిర్ణయించాడు. రాక్షసి తంగడి యుద్ధంలో పట్టుబడిన విజయనగర సైనికులను బంధించి బీజాపూర్కు తెచ్చి చాంద్ బావడి తవ్వించేందుకు వినియోగిస్తున్నాడు. తాము ఈ విధంగా బంధింపబడి తీసుకురావడాన్ని విజయనగరంలో తమ కుటుంబ సభ్యులకు చెప్పడానికి కూడా వారికి అవకాశం లేదు. తమ ఇళ్లలోని వారు తాము యుద్ధంలో మరణించామని అనుకుంటూ ఉంటారని తలుచుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవించడం తప్ప వారు ఏమీ చేయలేకపోతున్నారు. వీరి పనిని మహార్ అనే కాపలాదారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 50 మందికి ఒక మహార్ పర్యవేక్షకునిగా ఉన్నాడు. వారిలో సల్మా అహ్మద్ ఫరూకీ అనే మహార్ కొత్త దయాగుణం కలవాడు. కొంత దయాగుణం కలవాడు. అతడి తండ్రి ఒక సూఫీ తత్వపు అనుయాయి. సల్మా అహ్మద్ ఫరూకీ పర్యవేక్షిస్తున్న 50 మందిలో ఇటీవల పనిలో పెట్టబడ్డ విజయనగర సైనికుడు అంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, అతడు పనిలోకి చేరిన రోజున కనీసం నడవడం కూడా చేతకాలేదు. రెండవ కారణం, అటువంటి స్థితిలో ఉండి కూడా అతడు శక్తినంతటినీ కూడగట్టుకొని అప్పచెప్పిన పనిని శ్రద్ధతో చేస్తూ ఉండడం. సల్మా అహ్మద్ ఫరూకీకి అతడితో మాట్లాడడం కూడా ఇష్టం. తోటి విజయనగర సైనికులు అతడికి ప్రత్యేక గౌరవం ఇస్తూ ఉండడం మూలాన కూడా సల్మా అహ్మద్ ఫరూకీకి అతనంటే గౌరవం. కానీ తనపైన కూడా నిఘా ఉండడం వలన ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం దొరకడం లేదు. క్రమక్రమంగా ఆ సైనికుడి విషయాలు అతడికి కొద్దిగా తెలుస్తున్నాయి. నేను నిరాశపడను. ఇక్కడి నుండి స్వాతంత్రం పొందే వరకు జీవించే ఉంటాను. జీవించటం కోసం ఏమైనా చేస్తాను. ఈ కష్టాలన్నీ భరిస్తాను. ధైర్యం చేయనివారు ఎప్పటికీ బానిసలుగానే ఉండిపోతారు. సమయం వచ్చినప్పుడు నేను నా అవిధేయతను నిరూపించుకుంటాను. అవిధేయత అనేది స్వేచ్ఛకు పునాది అని అంటూ ఉంటే పరిణితితో కూడిన అతడి మాటలు సల్మా అహ్మద్ ఫరూకీకి విస్మయాన్ని కలిగిస్తున్నాయి. చాంద్ బావడి తవ్వకంలో అతడు సంతోషంగా పాల్గొంటున్నాడు. ప్రజలకు ఉపయోగపడే పనిలో తాను పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని అందరితో అతడు చెబుతూ ఉంటాడు. తవ్వకం పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున మధ్యాహ్నం హఠాత్తుగా పెద్ద వర్షం వచ్చింది. ఎదుటి మనిషి కూడా కనిపించినంత పెద్ద వర్షం. పనిలో ఉన్న అందరూ తమ తమ గుడారాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సల్మా అహ్మద్ ఫరూకీ మాత్రం ఆ సైనికుడిని తన గుడారానికి తీసుకుని వెళ్ళాడు. ఆ గుడారం అతడొక్కడికే నిర్దేశించి ఉండడం వలన వారిరువురు వివరంగా మాట్లాడుకునేందుకు వీలు దొరికింది. సాహెబ్ గారు, నేను ఇక్కడికి ఎలా వచ్చానో మీకు తెలుసా? తెలుసు. యుద్ధభూమిలో కొనప్రాణంతో ఉన్న మిమ్మల్ని మా సైనికులు ఇక్కడికి తీసుకువచ్చారట. నాకు యుద్ధభూమిలో మా నరపతిపైకి ఒక మదపుటేనుగు ఉన్మాదంతో దాడి చేయడం గుర్తుంది. అంగరక్షకుడిగా అతడి ప్రాణాలు కాపాడే బాధ్యత నా మీద ఉండి ఆ మదపుటేనుగుకు ఎదురు వెళ్ళాను. అది తన తొండంతో నన్ను విసిరి కొట్టగా నేను పైకి లేవలేకపోయాను. అంతవరకే నాకు జ్ఞాపకం ఉంది. మరణించావని మీ సైనికులు నిన్ను వదిలి వెళ్లారు. అదీకాక ఆ తరువాత కొన్ని నిమిషాల్లో అళియ రామరాయలు బంధింపబడడం వలన నిన్ను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. అయ్యో, మా నరపతి బందీ అయ్యాడా? ఎక్కడ బంధింపబడి ఉన్నాడు? అహ్మద్నగర్ నిజాం అతడి తలను ఒక్క కత్తివేటుతో నరికివేశాడట. దేవుడా, ఎంత పని జరిగింది! మా నరపతికి మరణమా? యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు. అది మానవత్వ పునాదిని నాశనం చేస్తుంది. ధనవంతులు యుద్ధం చేస్తే పేదలు చనిపోతారు. రాజుల మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు చనిపోతారు. మీరు చేసిన యుద్ధానికి కారణం మతం కాదు, అది ఒక సాకు మాత్రమే. యుద్ధం మనిషి జీవితానికి అసహజపు ముగింపు ఇస్తుంది. యుద్ధం మూలంగా ఒక రాజ్యపు యవ్వనం నశించిపోతుంది, వృద్ధాప్యం మిగిలిపోతుంది. ఈ ముసలి ప్రభువులు యుద్ధాలు ప్రకటిస్తారు. యువకులు పోరాడి చావాల్సి వస్తుంది. మీ విజయనగరం పూర్తిగా ధ్వంసమైందట. ప్రాణాలతో ఉన్న మీ అందరినీ యుద్ధభూమి నుండి బందీలుగా తీసుకొచ్చారు. నీ శరీరం స్వాధీనంలోకి రావడానికి 1 మాసపు రోజులు పట్టిందట. తదుపరి నిన్ను ఈ బావి తవ్వకానికి తీసుకువచ్చారు. జీవిత సత్యాలు చెబుతూ ఉంటే నాకు మీలో భగవంతుడు కనపడుతున్నాడు.
మా నాన్న సూఫీ తత్వాన్ని అనుసరించినవాడు. ఒక గొప్ప సూఫీ తత్వవేత్త పేరును నాకు పెట్టాడు. ఇదంతా ఆయన మాకు పెట్టిన జ్ఞానభిక్ష. నీ నడవడిక నాకు ఎంతో ముచ్చట కలిగిస్తుంది. శత్రురాజ్యంలో సహితం నీవు ప్రజల శ్రేయస్సును కోరుకుంటున్నావు. నీ వివరములు తెలుసుకోదలిచాను. అల్లా దయవల్ల ఈ వర్షం మనల్ని మాట్లాడుకునేటట్టుగా చేసింది. నా పేరు సంబజ్జగౌడ, మాది ఆనెగొంది. నేను మా నరపతి అయిన అళియ రామరాయలకి అంగరక్షకుడును అంటూ తన విషయాలన్నీ చెప్పడం ప్రారంభించాడు. ముద్దుగుప్పాయితో తనకున్న ప్రణయ వ్యవహారం, యుద్ధానికి బయలుదేరే ముందు పంచభూతాల సాక్షిగా ఆమెను పాణిగ్రహణం పొందిన విధము చెబుతూ దుఃఖితుడయ్యాడు. దుఃఖించవలసిన సమయం కాదిది స్నేహితుడా. ఆమెను చేరుకునే ఉపాయం గురించి ఆలోచించుకోవలసిన సమయం ఇది. ఏమి చేయవలనో పాలుపోవడం లేదు. నాలో ఈ ఊపిరి ఉందంటే అది ఆమె కోసమే. మీ ద్వారా నేను నా ప్రేమను తిరిగి చేరుకోగలనా? అల్లా దయ ఉంటే అన్నీ సాధ్యమే. కళంకం లేని ప్రేమ ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కనుగొంటుంది. ఇది నిజం. నేను ఆమెను కలిసిన మొదటి రోజు నుండి ఆమె నా మనసులో ఉన్న ఒకే ఒక స్త్రీ. ఆ రోజు నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. మా ఇద్దరివి ఒకే అభిప్రాయాలు. ఆమె గొప్ప నాట్య కళాకారిణి. భామా కలాప నృత్యంలో అందవేసిన చేయి. నదీ తీరాన ఆమెను మొదటిసారి కలుసుకున్న రోజున ఇసుకలో ఆమె నడిచి వెళ్ళినప్పుడు ఏర్పడిన ఆ పాదముద్రలను ముద్దు పెట్టుకున్నాను. అది మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆమెంటే నాకెంతో ప్రేమ. యుద్ధానికి బయలుదేరే ముందు పంచభూతాల సాక్షిగా పాణిగ్రహణం చేశాను. అలా చేయకుండినా బాగుండేదేమో. నిజాయితీ కలిగిన వ్యక్తిత్వం ఆమెది. నన్ను ప్రేమించి తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంది. మీకు నిరాశ వద్దు. మీది నిష్కల్మషమైన ప్రేమ. ఆ అల్లా మీకు తప్పకుండా దారి చూపుతాడు. నాకు మీరు తప్ప ఈ విషయంలో సహాయపడగలిగేవారు ఎవ్వరూ లేరు. దేవుడి చిత్తం ఎలా ఉందో చూద్దాం. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. హృదయం మరియు ఆత్మలతో ప్రేమలో పడే వ్యక్తులు ఎప్పటికీ విడిపోరు. ఇక్కడ ప్రజల పట్ల మీరు చూపుతున్న దయ వ్యర్థం కాదు. ప్రతి పరిస్థితి మనకు అనుభవాన్ని తెస్తుంది, గుణపాఠం కూడా నేర్పుతుంది. చికాకు పడకుండా కష్టాలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ప్రేమతోట పరిమితి లేకుండా పచ్చగా ఉంటుంది. అది దుఃఖం సంతోషాలే కాదు, అనేక ఫలాలను ఇస్తుంది. వసంతం లేకున్నా, శరదృతువు లేకున్నా అది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. నీవు ఆమెతో లేకపోయినా నీ మనసు నిండా ఆమెను నింపుకున్నావు. నీ ప్రేమ తప్పక విజయాన్ని సాధిస్తుంది. మీ మాటలు నాకు కొత్త శక్తినిస్తున్నాయి. నీవు నమ్ముకున్న భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించు. అతడు నీవు కోరింది ఇస్తాడు. అయితే మానవ ప్రయత్నం లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఆశ కోల్పోవద్దని, విచారంగా ఉండకండి అని, మంచి చేసేవారితో అల్లా ఉంటాడని మా పవిత్ర గ్రంథం చెబుతుంది. భగవంతుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. ఇతరుల బాధలను తొలగించడానికి బాధలు పడడం అనేది దాతృత్వం యొక్క నిజమైన సారాంశం. మీ ప్రేమాభిమానాలు చూసిన తర్వాత మేము యుద్ధ సమయంలో ముస్లిం సైనికులను నరహంతకులని, మ్లేచ్చులని అకారణంగా ద్వేషించామేమో అనిపిస్తోంది. మంచి అనేది అన్ని మతాల్లో ఉంది. ఏ మతం కూడా మనిషికి హాని చేయమని చెప్పదు. మనిషే తన స్వార్థపు కోరికలకు మతాన్ని వాడుకుంటున్నాడు. అంతెందుకు, మా పాదుషా అలీ ఆదిల్ షాకు విజయనగర నరపతి అంటే పంచ ప్రాణాలు. అహ్మద్నగర్ సుల్తాన్ మా పాదుషా మనసులో విషపు బీజాలు నాటి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు. రామరాయలు మరణవార్త విని 2 రోజులు మనిషి కాలేకపోయాడు. ఇప్పటికీ ఆయనకు విజయనగరం అంటే అభిమానమే. యుద్ధంలో బంధింపబడిన మిమ్మల్ని చంపకుండా ఈ ప్రజోపయోగ కార్యంలో వినియోగిస్తున్నాడు. విజయనగర సైనికులను చంపడం ఇష్టం లేని మా పాదుషా నరపతిని చంపాలని అనుకోగలడా? కొన్ని స్వార్థపర శక్తులు మీ రాజ్యంలోని విద్రోహులను ధనంతో లొంగదీసుకుని కుట్రలు చేసి ఇదంతా చేశారు. ఈ బలహీనత నుండి మా పాదుషా బయటపడలేకపోయాడు. మీ మాట నిజమే. మా నరపతి ముస్లిం సైనికులను మాతో సమానంగా చూశాడు. వారి కోసం తురకవాడలు నిర్మించాడు. ప్రార్థనలు చేసుకోవడానికి మసీదులు నిర్మించాడు. ఓ పక్క బంగారు సింహాసనంపై పవిత్ర గ్రంథాన్ని ఉంచేవాడు. అవును, అక్కడి విషయాలు ఇక్కడి వారందరికీ తెలుసు. మా పాదుషాకు విజయనగర వాసుల పట్ల ప్రేమతత్వమే మీ జీవితానికి ఆశాదీపం. అందున విజయనగరం ఇప్పుడు మా పాదుషాకు సామంతరాజ్యం. మీ నగర ప్రతినిధులు మా దగ్గర హుద్దీదార్, అమల్దార్ వంటి అధికార పదవుల్లో ఉన్నారు. మీ ప్రేయసి గొప్ప నాట్య కళాకారిణి అంటున్నారు. మా పాదుషాకు కళలంటే ప్రాణం.
బాల్యంలో విజయనగరంలో ఉండడం వల్ల ఆయనకు కొంత మత సహనము అబ్బింది. మీ సమాచారాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధుల ద్వారా ఆమెకు పంపుదాం. ఆమెతో ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి పాదుషా మనసును ఆనందింపజేసి ఆ పరిచయాన్ని మిమ్మల్ని ఇక్కడి నుండి విముక్తం చేసేందుకు ఉపయోగిద్దాం. నాకు తెలిసినంతవరకు ఇదే మంచి మార్గం. మీరు ఈ పని చేసి పెట్టినట్టయితే నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను మహాత్మా. అంతా అల్లా ఇచ్చా. మన ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు వర్షం ఆగేటట్టు లేదు. మీ గుడారానికి వెళ్ళండి. బావి నిండా వర్షపు నీరు చేరి ఉంటుంది కనుక ఇంకొక 3 రోజులు తవ్వకపు పని ఉండకపోవచ్చు. ఆ నీటిని తోడివేస్తే తప్ప మరలా పని మొదలు పెట్టలేము అంటూ గుడారం నుండి తెరని పక్కకి తొలగించి, కొంచెం వర్షం తగ్గినట్టుగా ఉంది, వెళ్ళండి. ఈ విషయం ఎవరితోనూ అనకండి అంటూ సంబజ్జగౌడ్ను సాగనంపాడు. తన గుడారానికి వచ్చిన సంబజ్జగౌడ ఆనందానికి అవధుల్లేవు. హుషారుగా ఉండడాన్ని చూసిన తోటి సైనికులు తమాషాలు చేశారు. రాత్రంతా అతడికి నిద్ర పట్టలేదు. ముద్దుకుప్పాయి గురించి, తన తల్లిదండ్రుల గురించి ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. ముద్దుకుప్పాయి ఏమనుకుంటూ ఉంటుంది? తన తల్లిదండ్రులు దుఃఖాన్ని ఎలా భరిస్తారు అనే ఆలోచనలతో అతనికి నిద్ర పట్టడం లేదు. బయట చిన్నగా వర్షపు జల్లులు పడుతూ ఉంటే బయటకు వెళ్ళి వర్షంలో తడవాలన్న కోరిక కలిగింది. కానీ ఆ కోరికను అదింపెట్టుకున్నాడు. తన ప్రవర్తనలో తేడా గమనించి నిఘా పెడితే కష్టమవుతుందని ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ముద్దుకుప్పాయి తోటలో శ్రీరంగనాథుడు పూజ కోసం పూలు కోస్తోంది. ప్రతిరోజు సాయంకాలం కూడా స్వామి దర్శనానికి వెళుతోంది. స్వామివారి సన్నిధిలో ఆమె మనసు ప్రశాంతంగా ఉంటోంది. తోటలో సాయంత్రపు చల్లని సమీరాలు, ఇప్పుడే వికసించిన పూల సువాసనలు ఆమెను సమ్మోహపరుస్తున్నాయి. బహుశా అలాంటి గిలిగింతలు కలగడానికి ఆమె నృత్య రూపకంలో తమ మొదటి సమాగమంను వర్ణిస్తూ ఉండడం కారణం కావచ్చు. దాని ప్రభావంతో ఆమె ఆ పరిమళభరితమైన పూలతోటలో ఏవేవో కోరికలు రేకెత్తిస్తుంది. సంబజ్జగౌడ్ను కలుసుకునేందుకు వెళుతున్నప్పుడు ఎన్నో కలలను మోసుకు వెళ్ళేది. అతడిని ముద్దాడాలని, కౌగిల్లో బంధించాలని, ఒళ్ళో తలపెట్టి మాట్లాడాలని ఎన్నెన్నో ఊహలు చేస్తూ చిత్రమైన ఆనందాన్ని పొందేది. ఆనాటి విషయాలు తలుచుకుంటూ ఉంటే ఆమెకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఆమెకు ఈ జ్ఞాపకాలతోనే బతికేయచ్చు అనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలతో పూలుకొస్తున్న ముద్దుకుప్పాయి, అమ్మా, నేను దళవాయిని. ఒక ముఖ్య సమాచారం అందించడం కోసం రాజాస్థానం నుండి వచ్చాను అన్న మాట విని తల ఎత్తి చూసింది. ప్రహరీ ప్రధాన ద్వారం వద్ద ఒక దళవాయి నిలుచొని లోపలికి రావడానికి సంశయిస్తున్నాడు. లోపలికి రండి. నేను విజయనగర రాజాస్థానం నుండి వచ్చిన దళవాయిని. ఒక వర్తమానం మీకు తెలియపరచమని రాజుల వారి ఆజ్ఞ. మాకు రాజాస్థానం నుండి వర్తమానమా? ఇటీవల కాలంలో ప్రదర్శనలకు కూడా అనుమతులు అడగలేదే. ఏవైనా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబోతున్నారా? ఇటువంటి ఆలోచనలతో అతన్ని తోటలోకి ఆహ్వానించింది. అతడు తోటలోకి వినయంగా వస్తూ, అమ్మా, తమరు ముద్దుకుప్పాయి అని అడిగాడు. అవును. సంబజ్జగౌడకు సంబంధించిన వివరం ఇవ్వడానికి నన్ను పంపారమ్మా. సంబజ్జగౌడ పేరు వినగానే ఒక్కసారిగా తుళ్ళిపడింది. ఏమి వివరం అతడి గురించి అంటూ ఆతృతతో అడిగింది. తెలియదమ్మా. మిమ్మల్ని రేపు ఉదయం ఆస్థానానికి వేంచేయమన్నారు మహామంత్రి గారు. ఇప్పుడే బయలుదేరుతాను. చీకటి పడుతోంది కదమ్మా, ఉదయాన్నే రండి. ఇది మహారాజు గారి ఆజ్ఞ అంటూ వంగి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించాడు. అతడు అలా వెళుతుంటే కళ నిజమా అని చూస్తూ ఉండిపోయింది. అయినా రాజా ఆస్థానానికి తనకు సంబజ్జగౌడకు ఉన్న సంబంధం గురించి ఎలా తెలుసు? అతడి గురించి అంటే వారు తనకు అతడి వివరం చెబుతారా? తను వారికి వివరం ఇవ్వవలనా? ఏమై ఉంటుంది అనుకుంటూ ఉండగానే తిరుమలమ్మ బయటికి వస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది. ఎవరొచ్చారు? విజయనగరం నుండి దళవాయి వచ్చాడమ్మా. ఏమిటి సమాచారం? తెలియదమ్మా. ఉదయం ఆస్థానానికి రమ్మన్నారు. ఎందుకో? సంబజ్జగౌడకు సంబంధించిన వివరమట. సంబజ్జగౌడు గురించా? అవును, అదే తెలియడం లేదు. చూద్దాం. ఉదయం వెళ్ళడానికి ఏర్పాట్లు చూడండి. అలాగే తల్లి, నేను నీతో వస్తాను. రాత్రి ముద్దుకుప్పాయికి నిద్రపట్టలేదు. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. వీరగల్లు ప్రతిష్టాపన విషయమై ఉంటుందా? ఏదైనా కార్యక్రమ నిర్వహణ గురించి ఉంటుందా? ప్రస్తుత పాలన అంతా పెనుగొండ నుండే జరుగుతోంది.
మరి విజయనగరంలో ఎవరున్నారు? మాకు ఇవ్వవలసిన సమాచారం ఏముంటుంది అని ఆలోచిస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని క్షణక్షణానికి కిటికీ గుండా చూస్తోంది. నిద్రలేమితో ఆమె కళ్ళు కాంతి తప్పాయి. ఉదయమే తల్లితో విజయనగరానికి బయలుదేరింది. హంపి నగరంలో ప్రవేశించిన వారికి పాడుబడిపోయిన హంపిని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. దసరా ఉత్సవాల సమయంలో చూసిన హంపి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇప్పుడు హంపిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎక్కడ చూసినా శిథిలాలే. హంపి హుళు హంపి అయింది. ఇద్దరూ నేరుగా ఆస్థానానికి వెళ్ళారు. పిలవడానికి వచ్చిన దళవాయి వీరి కోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు. రండమ్మా అంటూ మహామంత్రి మహలుకు తీసుకువెళ్ళాడు. మహామంత్రి తన మహల్లో సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. వీరిద్దరినీ చూసిన వెంటనే చిరునవ్వుతో, రండి, అలా ఆసీనులు కండి అన్నాడు. ముద్దుకుప్పాయి, ఆమె తల్లి ఇరువురు మహామంత్రికి 2 చేతులు జోడించి అభివాదం చేస్తూ కూర్చున్నారు. మాకు బీజాపూర్ నుండి వేగుల ద్వారా ఒక ముఖ్య సమాచారం వచ్చింది. అయ్యా, ఏమిటి ఆ వివరం? మాకు ఆందోళనగా ఉంది. మా వైపు నుండి ఏదైనా తప్పు జరిగిందా అంటూ భయంగా తిరుమలమ్మ అడిగింది. ఆందోళన పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇది మీ తప్పుకు సంబంధించింది కాదు. మరి సంబంచగౌడ మీకు ఎరుకనే కదా? అవును స్వామి, నరపతి గారి అంగరక్షకుడు. నా బిడ్డను వివాహం చేసుకోదలిచినవాడు. అతడి వివరం మాకు తెలిసింది. అందుకే మిమ్మల్ని పిలిపించాము. మనమంతా సంబంచగౌడు మరణించాడనుకుంటున్నాం కదా. వాస్తవంగా అతను బతికే ఉన్నాడు. ప్రస్తుతం బీజాపూర్లో ఉన్నాడు. అతడి మాటలు విన్న ముద్దుకుప్పాయి కళ్ళలో ఒక్కసారిగా ఆనంద బాష్పాలు కురిశాయి. సంబజ్జగౌడ బతికే ఉన్నాడన్న వార్త ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వామి, వివరం తెలుసుకున్నట్టు కొనుకో మనసు తొందరపడుతున్నది. మా మీద దయ ఉంచి చెప్పగలరు అంటూ 2 చేతులు జోడించి మహామంత్రిని ప్రాధేయపడింది. వివరంగా చెబుతానమ్మా. యుద్ధభూమిలో నరపతి మీద ఏనుగు దాడి చేయబోగా సంబజ్జగౌడ దానికి అడ్డుగా వెళ్ళాడు. మదమెక్కిన ఆ ఏనుగు సంబజ్జ మీద దారుణంగా దాడి చేసింది. స్పృహ తప్పిన అతన్ని మరణించారని అందరూ అనుకున్నారు. అయితే మరుసటి రోజున పంచపాదుషా సైన్యాలు అతను ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన సైనికులతో పాటు అతన్ని బీజాపూర్కు తరలించారు. అక్కడ 1 నెల రోజుల పాటు మంచం మీదనే ఉన్నాడట. ఆరోగ్యవంతుడైన తరువాత అతన్ని అక్కడ ఒక బావిని తవ్వే పనిలో పెట్టారట. పని పట్ల అతడు చూపుతున్న శ్రద్ధ, నిజాయితీలు అతడి పై అధికారిని మెప్పించాయట. సంబజ్జపై ప్రేమతో అతను ఆరా తీస్తే మీ గురించి చెప్పాడట. మీకోసమే జీవించి ఉన్నానని, ఎలాగైనా తనని మీ దగ్గరికి చేర్చమని ప్రాధేయపడ్డాడట. ప్రస్తుతం విజయనగరం వారికి సామంతరాజ్యంగా ఉండడం వలన అక్కడికి మన ప్రతినిధులు రహస్యంగా ఈ సమాచారాన్ని తెలుసుకొని మీకు తెలియజేయమన్నారు. అలీ ఆదిల్షా గారికి కళలంటే ప్రాణమని మీకు తెలుసు. మీ బృందం నృత్యరూపక ప్రదర్శన నెపమున బీజాపూర్ వెళ్ళి పాదుషాను మెప్పించి సంబజ్జగౌడను అక్కడి నుండి తెచ్చుకోవడానికి ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ విషయం మీకు తెలుపుటకు పిలిపించాము. ఎంతటి శుభవార్త! మా సర్వశక్తులు ధారపోసి పాదుషాను మెప్పించి సంబజ్జగౌడను తెచ్చుకుంటాం మహోదయ అంటూ తిరుమలమ్మ 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. నృత్యరూపకాల ప్రదర్శనలతో సంచారులుగా ఉన్న మిమ్మల్ని మహారాజు గారి పూర్వీకులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని కోరిన కారణంగా మీరందరూ ఈ రాజ్యంలో ఉన్నారు. మీ బాగోగులు చూడవలసిన బాధ్యత ఈ విజయనగరానిది. నరసింహనాయుడు మీలోని సామాజిక సంక్షేమ దృష్టికి మెచ్చి మీలాంటి వారు ఈ సమాజ శ్రేయస్సుకు అవసరమని గుర్తించి ఇక్కడ స్థిర నివాసం చేసుకోండని కోరారు. మీరు ఆయన కోరికను మన్నించి విజయనగరంపై విశ్వాసంతో ఇక్కడ ఉన్నారు. మీకోసం విజయనగర ప్రభువులు ఏమైనా చేయవలసి ఉంటుంది. మీ బృందం బీజాపూర్కు బయలుదేరి కార్యాన్ని విజయవంతం చేసుకొని రండి. అన్ని విషయాల్లో ప్రభువుల సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేయమన్నారు. తమరి ప్రేమాభిమానాలకు మేము సర్వదా రుణపడి ఉంటాం. సంబజ్జగౌడనే కాదు, బందీలుగా ఉన్న మన సైనికులందరినీ విడుదలకు చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ రాజ్య పౌరులుగా అది మన బాధ్యత. మాకు సెలవు ఇప్పించండి మహోదయ అంటూ ముద్దుకుప్పాయి మహామంత్రికి వందనం చేసింది. ఇద్దరూ అక్కడి నుండి సంతోషంగా బయటికి వచ్చారు. అమ్మా, నాగసాని గారింటికి వెళ్ళొద్దామా? ఆ రాజవేశ్య ఇంటికా? అవునమ్మా. ఎందుకు? సంబజ్జగౌడ విజయనగర ఆస్థానంలో ఉన్నప్పుడు ఆమె ఆంతరింగిక సేవకైన వలంది అనే అమ్మాయి ఆయనకి సురపరిచితురాలు. ఆ అమ్మాయి అంటే సంబజ్జకు చాలా అభిమానం. యుద్ధానికి బయలుదేరినప్పుడు నేను సంబజ్జగౌడ సాగనంపుడుకు వెళ్ళినప్పుడు అక్కడ
ఆయన నాకు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. మా ఇద్దరి వివాహము కళ్ళారా చూడాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది. నిష్కల్మషమైన మనసు కలది. వలంది కూడా యుద్ధభూమికి వెళ్ళింది. వలందిని కలవడం వలన సంబజ్జ విషయాలు కొంత తెలిసే అవకాశం ఉంటుంది. వెళ్ళి కలవాలనిపిస్తోందమ్మా అంటూ ప్రాధేయపడింది. తప్పకుండా వెళదాం. అందున నాగసాని గొప్ప సాహితీవేత్త, సంగీతకారిణి. నాకును ఆమెను కలవడం ఇష్టమే, పద అంటూ తిరుమలమ్మ దారి తీసింది. ఇద్దరును రాజవేశ్య నాగసాని ఇంటికి బయలుదేరారు. ద్వారము దగ్గర ఉన్న సేవికకు అనగొంది నుండి తిరుమలమ్మ కలవడానికి వచ్చినట్టు నాగసానికి తెలుపమని కోరింది. లోపలికి రండి అంటూ సేవిక వారిని హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోమని చెప్పి నాగసానికి వీరి రాకను గురించి తెలుపుటకు లోపలికి వెళ్ళింది. సేవిక ద్వారా అనగొంది నుండి తిరుమలమ్మ వచ్చిందన్న విషయం విని ఆశ్చర్యంతో ఎందుకై ఉంటుంది అనుకుంటూ హాల్లోనికి వస్తూ తిరుమలమ్మకు నమస్కరించింది. తిరుమలమ్మ గారు, ఈరోజు మాకు చాలా విశేషమైన రోజు. మీ గురించి నేను విన్నాను. గొప్ప నృత్య కళాకారిణి అనిను, సామాజిక సంక్షేమమును కాంక్షించు వ్యక్తి అనిను. మీరు మా ఇంటికి రావడం అపురూపం అన్నది. నాగసానికి ప్రతి నమస్కారం చేస్తూ, ఈ అమ్మాయి నా కూతురు ముద్దుకుప్పాయి. ఈమె కూడా భామకలాప కళాకారిణి. రాజాస్థానం నుండి కలవమని ఆదేశం ఉంటే విజయనగరం వచ్చాం. మా అమ్మాయి అళియ రామరాయలు గారి అంగరక్షకుడైన సంబజగౌడ్ను ప్రేమించింది. ఇద్దరును వివాహం చేసుకోవాలనే తలంపుతో ఉన్నప్పుడే యుద్ధం వచ్చింది. యుద్ధ విషయాలు మీకునూ తెలుసు. అవునవును, రాజాస్థానంలో మంచివాడని, ధైర్య సాహసాలు కలవాడని సంబజ్జగౌడుకు గొప్ప పేరుంది. మా వలంది ఎప్పుడూ ఆయన గురించే చెబుతూ ఉండేది. సంబజ్జగౌడకు వలంది అంటే చాలా అభిమానం. మేమిరువురము యుద్ధానికి బయలుదేరే రోజున మైదానంలో కలిశాము. మీరు తన పట్ల దయతో ఉండేవారని, మీరు తనకు చదువు చెప్పించారని, వీణ కూడా నేర్పించారని సంబజ్జగౌడతో చెప్పిందట. ఆ రోజున మా ఇరువురి వివాహాన్ని కళ్ళారా చూడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. అంత అభిమానంగా ఉండే పిల్లను కలిసి వెళదానమని అమ్మతో వచ్చాను అంది ముద్దుకుప్పాయి. ముద్దుకుప్పాయి మాటలు వింటున్న నాగసాని కళ్ళలో నీళ్లు తిరిగాయి. వలంది ఇక మనకు లేదమ్మా. యుద్ధభూమికి రాజుగారి ఆజ్ఞ ఉండడం వలన దానిని పంపక తప్పలేదు. పంపకుండా ఉండేందుకు సాయశక్తులా ప్రయత్నం చేశాను. మినహాయింపు ఇవ్వలేదు. సున్నితమైన శరీరము, మనస్సు కలదు. అక్కడ వారిని తట్టుకునే శక్తి దానికి లేదని నాకు తెలుసు. లేత గులాబీ లాంటి పిల్ల. అయిష్టంగానే యుద్ధభూమికి పంపాను. అక్కడ మనుషుల ధాటికి అది తట్టుకోలేకపోయింది. చిన్నపిల్ల వారి కర్కసత్వానికి బలైపోయింది అంటూ రోధించసాగింది. తిరుమలమ్మ వెళ్ళి నాగసానిని తన గుండెలపై ఉంచుకొని ఓదార్పుగా విప్పునివ్వేది. దుఃఖపడవద్దు అంది. ఈ చేతులతోనే పెంచి ఈ చేతులతోనే గొంతు కోశాను. ఎంత పరిణితితో వ్యవహరించేది. నేను కూడా దాని సున్నితత్వం తెలిసి ఎవరి దగ్గరకు పంపేదాన్ని కాదు. ఎంత చక్కగా వీణ వాయిస్తూ పాటలు పాడేది. నా మనసు బాగాలేనప్పుడు దాని పాటే నాకు ఉపశమనంగా ఉండేది. నేను దుర్మార్గురాలినమ్మా, ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు అంటూ నాగసాని తల బాదుకోవడం ప్రారంభించింది. ముద్దుకుప్పాయి కళ్ళలో నీళ్లు ధారలు కట్టాయి. ఏడుపును అదుపు చేసుకోలేకపోతోంది. వారిరువురు రోధిస్తూ ఉంటే తిరుమలమ్మ కళ్ళలో కూడా నీళ్ళొచ్చాయి. మానవ జన్మ రుణానుబంధాలు ఎలా ఉంటాయో కదా అనుకుంది. బరువెక్కిన హృదయంతో వారిరువురు నాగసాని ఇంటి నుండి నిష్క్రమించారు. ఇద్దరూ విజయనగరం నుండి ఆనెగొందికి బయలుదేరారు. ఆనెగొంది ప్రవేశ ద్వారం దగ్గరికి రాగానే, నేను శ్రీ రంగనాథుని దర్శనం చేసుకొని వస్తాను, నీవు వెళ్ళమ్మా అంటూ పరుగున దేవాలయం వైపు వెళ్ళింది. ముద్దుకుప్పాయి మొదట సంబజ్జగౌడి ఇంటికి వెళ్ళింది. పరుగులాంటి నడకతో వెళుతున్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హఠాత్తుగా వచ్చిన ముద్దుకుప్పాయిని చూసి బైలాంబిక, ఏమ్మా, ఏం జరిగింది అంటూ ఆందోళనగా ప్రశ్నించింది. అమ్మ, సంబజ్జగౌడ బతికే ఉన్నాడు, బీజాపూర్లో ఉన్నాడు, రాజప్రసాదం నుండి కబురు వచ్చింది అంటూ బైలాంబికను గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఎంతటి శుభవార్త! ఉండమ్మా, దేవుడికి నేతి దీపం పెట్టి వస్తాను అంటూ సంతోషంగా పూజ గదిలోకి వెళ్ళింది. భైరప్పగౌడ ముద్దుకుప్పాయి చెప్పిన మాటలు విని ఇది కళా నిజమా అనే సందేహంలో ఉన్నాడు. బైలాంబిక నెయ్యి, బెల్లం తీసుకువచ్చి ఇద్దరి నోర్లు తీపి చేసింది. ముద్దుకుప్పాయి వారిద్దరికీ వివరం చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే బీజాపూర్కు బయలుదేరుతుమన్నామని తెలిపింది. భైరప్పగౌడ, బైలాంబిక ఇద్దరూ ముద్దుకుప్పాయితో బీజాపూర్ వస్తామని కోరారు.
అందుకు ముద్దుకుప్పాయి సున్నితంగా వద్దని చెబుతూ, ఈ కార్యం ఎంతో గుట్టుగా నిర్వహించవలసింది. మా బృందం అక్కడికి వెళుతోంది. ఆయన్ని తప్పక తీసుకువస్తాం. మీరు ఇక్కడే ధైర్యంగా ఉండండి అంటూ వారి నుండి సెలవు తీసుకున్నారు. ముద్దుకుప్పాయి అక్కడి నుండి శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి బయలుదేరింది. దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంది. మరోసారి సినిమాను ఆడతానని మొక్కుకుంది. తాను రూపొందించిన నృత్య రూపకానికి జరుగుతున్న వర్తమానాన్ని చేర్చి అపురూపమైన ప్రేమ కథగా తీర్చిదిద్దింది. ముద్దుకుప్పాయి బృందం బీజాపూర్ చేరుకుంది. తమకు ఇవ్వబడిన వివరం ప్రకారం వారు రాజప్రసాదానికి వెళ్ళి వకీల్ ఆల్ సుల్తానత్ను కలిశారు. మహోదయ, మేము కూచిపూడి భాగవతులం. దేశ సంచారం చేస్తూ నృత్య రూపకాలు ప్రదర్శించడం ద్వారా ఉదరపోషణ చేసుకుంటూ ఉంటాం. పాదుషా గారు కళల పట్ల మిక్కిలి అభిమానం కలవారని తెలిసి ప్రదర్శన నిమిత్తం తమ రాజ్యానికి వచ్చాం. పాదుషా గారిని కలవడానికి అనుమతి కోరడానికి సాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాం అంటూ విన్నవించారు. మీరన్నది నిజమే. మా పాదుషా గారికి కళలంటే మక్కువ ఎక్కువ. మీరు తప్పక వారిని కలిసి ఏర్పాటు చేస్తాను. రేపు ఉదయం మీకు పాదుషా గారు దర్శనమిస్తారు. అంతవరకు మేము ఏర్పాటు చేసిన విడిదిలో వేచి ఉండండి. మా ముస్తాఫీ అల్ముల్క్ మీ విడిది ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు అన్నాడు. ధన్యవాదాలు మహోదయ, మీ సహాయమును ఎన్నటికీ మరువం అంటూ అక్కడి నుండి నిష్క్రమించి ముస్తాఫీ అల్ముల్కును అనుసరించారు. వకీల్ అల్ సుల్తానత్ భవనం నుండి బయటికి వచ్చిన ముస్తాఫీ ముద్దుకుప్పాయి బృందాన్ని సమీపంలో విడిది భవనానికి తీసుకువెళ్ళాడు. అక్కడ వారికి అన్ని వసతులు ఏర్పాటు అయ్యేటట్టుగా అక్కడ వారికి ఆదేశాలు ఇచ్చాడు. భోజనాలు ముగిశాయి. ముద్దుకుప్పాయి మనసు ఉద్వేగంతో ఉంది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. సంబజ్జగౌడ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అనే ఆలోచనలు ఆమెను నిలవనీయకున్నాయి. తాము ఇక్కడికి వచ్చిన విషయం అతడికి తెలిసి ఉంటుందా, తెలియదా? అసలు తమ ప్రయత్నం గురించి ఆయనకు తెలుసా? రేపు ప్రదర్శనకు సంబజ్జ వస్తారా? తనను అతడు మొదటిసారిగా విజయనగరంలో జరిగిన దసరా ఉత్సవాల్లో నృత్య ప్రదర్శనలో చూశాడు. మరలా రేపటి ప్రదర్శనలో తాను వస్తారా? తాను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలమవుతుందా? పాదుషా గారు ఈ రూపకాన్ని మొత్తం వీక్షిస్తే తప్ప ఆయన హృదయం కరగదు. తన కోరికను ఆయన తప్పక మన్నిస్తారు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఉదయమే ముస్తాఫీ అల్ముల్క్ ముద్దుకుప్పాయి విడిది భవనానికి వచ్చాడు. అమ్మా, పాదుషా గారు నిన్న రాత్రే తమ ప్రదర్శనకు అనుమతి ఇచ్చారట. వకీల్ అల్ సుల్తానత్ తమరికి ఈ విషయం చేరవేయమన్నారు. మీరిప్పుడు పాదుషాను కలిసి అనుమతి కోరవలసిన అవసరం లేదు. మీరు మీ ప్రదర్శనకు ఏర్పాటు చేసుకోండి. మీ సభ్యులు ఎవరైనా నాతో వస్తే రంగభూమికి చూపిస్తాను. అక్కడి వేదికకు తగినట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకోవచ్చు అంటూ తెలిపాడు. ధన్యులం నాయన, మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మాకు కించిత్ అసౌకర్యాన్ని కూడా కలిగించలేదు. మీ ఆతిథ్యం మమ్మల్ని సంతోషపెడుచున్నది అంటూ తిరుమలమ్మ ముస్తాఫీ అల్ముల్క్కు ధన్యవాదాలు తెలిపింది. తమ బృందంలో ఒక సభ్యుణ్ణి అతడితో రంగభూమి చూసి వచ్చేందుకు పంపింది. తమ వస్తువులు మోసేందుకు 4 సైనికులను కేటాయించారు. ప్రదర్శన సమయం దగ్గరమయ్యే కొద్దీ ముద్దుకుప్పాయికి ఉద్వేగం పెరుగుతుంది. శ్రీ రంగనాథుణ్ణి ధ్యానించడం ద్వారా ఆ ఉద్వేగాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆందోళన వలన తాను నృత్యరూపకాన్ని విజయవంతంగా ప్రదర్శించలేకపోతే చేసిన ప్రయత్నమంతా వృధా అవుతుందని భయపడుతోంది. అలా విఫలం కారాదని అందరి దేవుళ్లను కోరుకుంటోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే తన జీవితానికి అర్థమే లేదని భావిస్తోంది. ఎంతో కష్టపడి రూపొందించిన నృత్యరూపకం పాదుషా మనసును కరిగింపజేయాలని, పాదుషా హృదయం కదిలించలేకపోతే తన ప్రయత్నం విఫలమైనట్లేనని అనుకుంటూ తను ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించగలనా అనే సంశయం ఆమెకు కలిగింది. ఈ రకమైన మానసిక ఆందోళన నుండి బయటపడటానికి ఆమె సాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. నృత్య కలాపానికి అనువుగా రంగభూమి అలంకరింపబడి చూచుటకు ఆకర్షణీయంగా ఉంది. అందరూ ప్రదర్శనకు సిద్ధమై ఉన్నారు. ముద్దుకుప్పాయి ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఆందోళనను కర్తవ్య దీక్ష అధిగమించేటట్టుగా చేస్తోంది. పాదుషా గారు ప్రదర్శనకు వస్తేనే ఆమె ప్రయత్నం సఫలమవుతుంది. పాదుషా వారు ప్రదర్శనకు రావాలని సకల దేవతలను ప్రార్థిస్తుంది. పాదుషా గారు వస్తున్నట్టుగా ప్రకటన వెలువడింది. ముద్దుకుప్పాయి ఆనందంతో ప్రదర్శనకు అందరినీ సిద్ధం చేసింది.
విఘ్నేశ్వర స్తుతితో ప్రదర్శన ప్రారంభమైంది. తదుపరి సరస్వతి ప్రార్థన. నృత్య రూపకం, కథా సారాంశం ముద్దుకుప్పాయి సంబజ్జగౌడల ప్రేమ కథ. వారిరువురి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, సంబజ్జగౌడ తన గ్రామంలో పశువులను పులిల బారి నుండి ఎలా కాపాడాడు, నదీ ప్రవాహంలో కొట్టుకుని పోతున్న తల్లి బిడ్డలను ఎలా కాపాడాడు వంటి సాహసోపేతమైన విన్యాసాలు, సమాజ సంక్షేమం కోసం ఎంతలా కష్టపడ్డాడు, స్వామి భక్తి పరాయణుడైన అతను తన నరపతిని ఏనుగు దాడి నుండి ఎలా రక్షించాడు, శత్రు రాజ్యాల చేత బంధింపబడి వారి దేశానికి ఎలా తీసుకుపోబడ్డాడు, తమ ప్రేయసిని ఏనాడైనా కలుస్తాననే ఆశతో ఎలా జీవిస్తున్నాడు అని ఆ కథాంశాన్ని హృదయానికి హత్తుకునే విధంగా ప్రదర్శన కొనసాగించారు. నాయకుకు జరిగిన ఎడపాటును గురించి ప్రేక్షకులందరి కళ్ళు చెమర్చుతూ ఉండగా ప్రదర్శన ముగిసింది. ప్రదర్శనను వీక్షించిన అలీ ఆదుల్ షా హృదయం బరువెక్కింది. రూపకం తమ మనసును కదిలించిందని కొనియాడాడు. కరుణరస ప్రధానమైన ఆ నృత్య రూపకం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. పాదుషా ముద్దుకుప్పాయి బృందానికి ఉదయపు దర్శనానికి అనుమతి ఇచ్చారు. కానుకలతో కళాకారుల్ని గౌరవిస్తామని ఆదేశాలు ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించాడు. మరునాడు ఉదయం ముద్దుకుప్పాయి బృందం పాదుషా దర్శనానికి వెళ్ళింది. అలీ ఆదుల్ షా దర్బారులో ఆసీనుడై ఉన్నాడు. ముస్తాఫీ అల్ముల్క్ వీరి బృందాన్ని దర్బారులో ప్రవేశపెట్టాడు. పాదుషా ముద్దుకుప్పాయి బృందాన్ని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. మీ ప్రదర్శన మా మనసును రంజింపజేసింది. ముఖ్యంగా కథానాయకి అభినయం అమోఘం. కథానాయకుడి దీనగాథ మా హృదయాన్ని ద్రవింపజేసింది. నేనే ఆ పాలకుణ్ణి అయ్యుంటే అతడిని తప్పక విడుదల చేసి వారు సంతోషకరమైన జీవితం గడిపేటట్లు ఆదేశాలు ఇచ్చేవాణ్ణి. మీ రూపకం నన్ను అంతలా లీనమయ్యేటట్టుగా చేసింది అన్నాడు. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ముద్దుకుప్పాయి వెంటనే అందుకుంది. మహారాజా, మీరు దయార్థ హృదయం కలవారు. అందువల్లనే మా రూపకం మీ హృదయాన్ని తాకింది. బీజాపూర్ నగరమున ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేపట్టారని తెలుసుకున్నాము. మీలాంటి వారి దయాదాక్షిణ్యాల మీద జీవిక సాగిస్తున్న వారము. తమరు మమ్మల్ని క్షమిస్తామంటే ఒక విన్నపం చేసుకుంటాము అని అర్థించింది. మీరు సమాజహితము కోరువారని విన్నాము. మీ విన్నపం ఏమిటో చెప్పండి, తప్పక తీర్చెదము. మేము ప్రదర్శించిన నృత్యరూపక కథాంశం నా జీవితమే. కథానాయకుడు ఎక్కడూ లేడు, మీ ఆధీనంలోనే ఉన్నాడు. చాంద్ బావడి తవ్వక బాధ్యతల్లో ఉన్నాడు. ప్రజల దాహం తీర్చడం కోసం మీరు చేస్తున్న ఆ మహత్కార్యంలో సంతోషంగా పాలు పంచుకుంటున్నాడు. దయగల ప్రభువులు, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము అంటూ ముద్దుకుప్పాయి నమస్కరిస్తూ అన్నది. మీరు క్షమించవలసిన తప్పు ఏమీ చేయలేదు. మీ ప్రేమ గొప్పది, అతడి హృదయం అంతకన్నా గొప్పది. మీకు కన్నీరు పెట్టించడానికి ఆ అల్లాహ్ క్షమించడు. స్త్రీ అయినా పురుషుడైనా అల్లాహ్కు సమానమే. వారి కర్మలకు చెందినంత వరకు స్త్రీ అయినా పురుషుడైనా మంచి పనికి మంచి బహుమానం పొందుతారు. మీకు అతడిని బహుమతిగా ఇస్తున్నాను. మాట తప్పని వాడిని. మా పితృ సమానులైన రామరాయలు ఇదే నాకు నేర్పారు. అందున ప్రస్తుతం మీరు మా రాజ్య పౌరులు. మహామంత్రి, ఆ వీరునకు ఒక మేలుజాతి అశ్వమును మన తరపున బహుమతిగా ఇవ్వండి. వారికి మన హోదాకు తగినట్టుగా కానుకలు ఇవ్వండి. విజయనగరం కూడా మన సామంతరాజ్యమే కావున చాంద్ బావడి తవ్వకం పూర్తి అయిన వెంటనే మిగిలిన వారిని కూడా వారి ఇండ్లకు పంపించి వేయమని ఆదేశాలు ఇవ్వండి అంటూ తమ అభిమానాన్ని పాదుషా ప్రకటించాడు. వకీల్ అల్ సుల్తానత్కు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశాడు. ముద్దుకుప్పాయి సంతోషంగా పాదుషా దర్బారు నుండి తన బృందంతో బయటికి వచ్చింది. వకీల్ అల్ సుల్తానత్ దళవాయికి సంబజ్జగౌడను చాంద్ బావడి నుండి తోడుకొని రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు. ముద్దుకుప్పాయి బృందం తమ విడిదికి వచ్చారు. ముద్దుకుప్పాయి శ్రీరంగనాథుడికి మనసులోనే పరిపరి విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. 1000 కళ్ళతో సంబజ్జగౌడ కోసం ప్రధాన ద్వారం దగ్గర వేచి చూస్తోంది. సల్మా అహ్మద్ ఫరూకీ పర్యవేక్షణలో సంబజ్జగౌడ పనిలో నిమగ్నమై ఉన్నాడు. వకీల్ అల్ సుల్తానత్ ఆదేశాలు తీసుకున్న ముస్తాఫీ అల్ ముల్క్ స్వయంగా చాంద్ బావడి దగ్గరికి వచ్చాడు. అతని రాకతో ఆ ప్రాంతంలో కలకలం బయలుదేరింది. ఆ ప్రదేశానికి సహాయమంత్రి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేసింది.
సంబజ్జగౌడ గురించి అతడు ఆరా తీశాడు. సల్మా అహ్మద్ ఫరూకీ పర్యవేక్షణలో సంబజ్జగౌడ ఉన్నాడని అక్కడ పనిలో ఉన్న సైనికులు తెలిపారు. ఇద్దరినీ తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు. సైనికులు ఫరూకీ దగ్గరకు వెళ్ళి అభివాదం చేసి సంబజ్జగౌడతో మిమ్మల్ని రమ్మని అల్ముల్క్ ఆదేశాలు ఇచ్చాడన్నారు. ఫరూకీ ఆశ్చర్యపోయాడు. ఒక సహాయ మంత్రి స్వయంగా సంబజ్జగౌడను తీసుకువెళ్లేందుకు వచ్చాడు అంటే తాము తలచిన కార్యం నెరవేరినట్టుగానే ఉందని భావించి అతడి ముఖంలో సంతోషం వెళ్లివిరిసింది. సంబజ్జను పిలిపించి బయలుదేరు, దర్బారు నుండి కబురు వచ్చింది అన్నాడు నవ్వుతూ. ఆశ్చర్యంతో సంబజ్జగౌడ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఎందుకు మహోదయ అంటూ దగ్గరగా వచ్చాడు, చేస్తున్న పనిని ఆపి. ఎందుకో నాకు తెలియదు. సహాయ మంత్రి బయట మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ఇద్దరుకు పిలుపు వచ్చింది. అల్లా దయ వలన మంచి జరుగుతుంది అన్నాడు. అల్ముల్క్ వీరిద్దరిని చూసి మీరిరువురు ఈ సైనికుల వెంబడి వెళ్ళండి అంటూ సైనికుల వైపు చూస్తూ వారు విడిది చేసిన భవంతికి వీరిని తప్పక తీసుకువెళ్ళండి అంటూ ఆదేశాలు ఇచ్చాడు. వారందరూ ముద్దుగుప్పాయి విడిది చేసిన భవంతికి బయలుదేరారు. సంబజ్జగౌడకు అంతా కలలా ఉంది. అల్ముల్క్ బావి తవ్వుతున్న వారిని ఉద్దేశించి పెద్ద గొంతుకుతో అందరూ వినండి, ఈ బావి తవ్వడం పూర్తయిన వెంటనే మిమ్మల్ని కూడా మీ ప్రాంతాలకు పంపడానికి పాదుషా గారు ఆజ్ఞ ఇచ్చారు. త్వరగా పని ముగించుకొని మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి అంటూ ప్రకటించాడు. అందరూ నూతన ఉత్సాహంతో జయజయధ్వానాలు చేశారు. విడిది భవనపు ప్రధాన ద్వారం దగ్గర ఉన్న ముద్దుకుప్పాయి ఆతృతతో ఎదురు చూస్తోంది. దూరంగా ఇద్దరు వ్యక్తులు 4 సైనికులతో కలిసి తమ భవంతి వైపు రావడాన్ని గమనించింది. వారి మధ్యలో సంబజ్జగౌడ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళింది. కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ముద్దుగుప్పాయిని చూసిన సంబజ్జగౌడ పరుగున వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు. ఒకరినొకరు హత్తుకొని ఆనంద బాష్పాలలో తడిసిపోయారు. తిరుమలమ్మ వారి బృందం మహల్ బయటకు వచ్చారు. వీరందరినీ చూసిన వారికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కన్నీరు తుడుచుకుంటూ సంబజ్జగౌడ ముద్దుగుప్పాయితో, ఈయన సల్మా అహ్మద్ ఫరూకీ, మనకు జీవిత భిక్ష పెట్టిన మహానుభావుడు. ఇతడే లేకపోయి ఉంటే మనకు పునఃసంగమ అవకాశమే ఉండేది కాదు. ఇదంతా ఈ మహానుభావుడి దయ అంటూ పరిచయం చేశాడు. వెంటనే ముద్దుగుప్పాయి అతడి పాదాలకు నమస్కారం చేసింది. ఆమె కన్నీరు అతడి పాదాలపై పడింది. ఆ శ్రీరంగనాథుడే ఈ మహానుభావుని రూపంలో తమకు సహాయపడినట్టుగా ఆమె భావించింది. మహోదయ, నాకు సోదరులంటూ ఎవరూ లేరు. మీరే నా సోదరులు. ఈ సోదరికి జీవిత భిక్ష పెట్టారు. నేను సంబజ్జ మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం అంటూ ఉద్వేగంతో చెప్పింది. తన కాళ్ల మీద పడిన ముద్దుకుప్పాయిని లేపుతూ, సోదరి, అల్లా దయ మీ మీద ఉంది కాబట్టి మనం అనుకున్నదే జరిగింది. మీరు ఒకరికొకరు నిష్కల్మిషంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమే మిమ్మల్ని ఒకటిగా చేసింది. అల్లా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. ప్రేమ ద్వారా చేదంతా తీపవుతుంది, రాగంతా బంగారం అవుతుంది, బాధ ఔషధంగా మారుతుంది. ఈ ప్రేమను ఈ ప్రపంచానికి పంచండి, చక్కని జీవితాన్ని ఆస్వాదించండి అంటూ ఆశీర్వదించాడు. సంబజ్జగౌడ కూడా అహ్మద్ ఫరూకీకి అభివాదం చేశాడు. సోదరా, మీరు ఆనెగొందులో మా వివాహానికి తప్పక హాజరు కావాలి. ఈ చెల్లెల్ని సంబజ్జకు అప్పచెప్పే సహోదరులు లేనేలేరు. మీరే ఈ బాధ్యతను నిర్వహించాలి అంటూ వేడుకుంది. అల్లా దయ వలన తప్పక వస్తాం. నోరారా సోదరా అన్నావు. నాకు సోదరీమణులెవరూ లేరు. నీవు అల్లా నాకు ప్రసాదించిన సోదరివి అన్నాడు. మరుసటి రోజున వేకువనే అలీ ఆదుల్ షా బహుమతిగా ఇచ్చిన పర్షియన్ గుర్రంపై సంబజ్జగౌడ, ముద్దుగుప్పాయి ఆనెగొంది వైపు బయలుదేరారు. ఇరువురి వివాహం ఆనెగొందిలో ఘనంగా జరిగింది. అనతి కాలంలోనే వారిరువురికి కలిగిన గారాల పట్టికి మురిపెంగా వలంది అనే పేరు పెట్టుకున్నారు. ఈ అపూర్వమైన చారిత్రాత్మక ప్రేమ కథ ఇంతటితో సమాప్తం. కథా ప్రపంచంలోని శ్రోతలు మారుతి పౌరోహితం గారు రాసిన ప్రణయ హంపి తెలుగు నవలను విన్నారు. మరొక మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.